మన ముందు ఉన్నారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు. ఆయన 3 సార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించి లాస్ట్ పార్లమెంట్లో ప్రోటెం స్పీకర్గా పనిచేశారు చాలా చిన్న వయసులోనే. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అండి. బాగున్నాను. మోహన్ గారు బాగున్నారా? బాగున్నారు సార్. థ్యాంక్ యూ సార్. మీరు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. మీరు యాక్చువల్గా లండన్లో చదువుకొని మంచి అక్కడ ఉద్యోగం చేయడము లేదా వ్యాపారం ఇండియాకు వచ్చి వ్యాపారం చేయడము అనేది అనుకున్నారు అప్పుడు మీ డెస్టినేషన్. కానీ మెల్లిగా పాలిటిక్స్లోకి వచ్చేసారు. ఎలా ఈ షిఫ్ట్ ఎలా జరిగింది? అంటే ఫ్యామిలీలో రాజకీయాలు ఉండడం వలన? అంటే ఇప్పుడు నాన్నగారు పాలిటిక్స్లో ఉన్నారు. దాని తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వడము, పనిచేయడానికి అవకాశం. సో బేసిక్గా నేను పాలిటిక్స్లో నాకు అవకాశం వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చింది. సో నాన్నగారు ముందు నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ ఒక ఎంపీగా పోటీ చేసి ఒక పార్లమెంటుకు రిప్రజెంట్ చేసినానంటే అది మా లీడరు ఎంకరేజ్ చేయడం వల్ల అని చెప్పి నేను. ఇక రాజంపేటలో వరుసగా అంటే గతంలో పార్థసారథి గారు, ఈయన సాయి ప్రతాప్ గారు గెలిచారు. ఆ తర్వాత రికార్డు మీదే, కానీ పార్టీ ఓడిపోయింది. అంటే ఇప్పుడు జనరల్గా పాలిటిక్స్లో ఒకటి గెలుపు ఓటములు అనేది సహజము. గెలుపు ఓటములు డెఫినెట్గా ఒకసారి గెలుస్తాము, ఒకసారి ఇది అవుతాము. సో దీంట్లో మెయిన్ వైఎస్ఆర్సీపీకి బెస్ట్ సీట్స్ ఇప్పుడు కడప కానీ రాజంపేట కానీ ఇవి రెండు వైఎస్ఆర్సీపీ బెస్ట్ సీట్స్. సో నేనే కాదు, ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అవకాశం ఇచ్చినా కూడా డెఫినెట్గా వాళ్ళు ఎంపీగా గెలిచేవాళ్ళు. సో ఆయన నా పైన చూపించిన అభిమానం కానీ నన్ను ఎంకరేజ్ చేసింది కానీ నాకు బెస్ట్ సీట్ ఇచ్చి బెస్ట్ అవకాశాలు నాకు ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ఇది. ఇప్పుడు కడపలో ఆయన ఎవరిని పెట్టినా గెలుస్తారు, రాజంపేటలో కూడా అదేవిధంగా ఎవరిని పెట్టినా కూడా గెలుస్తారు. సో పార్టీకి నాకు ఇది ఒక అంటే పార్టీ నాకు ఇచ్చిన ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. అంటే మీరు కాకపోతే ఎవరైనా గెలిచేవాళ్ళ? డెఫినెట్గా నా ఫీలింగ్ అదే. రాజంపేట పార్లమెంట్లో 7 మంది మంచి క్యాండిడేట్లు ఇచ్చారు. ఒక ఎంపీ గెలవాలంటే 7 మంది అసెంబ్లీలో మంచి క్యాండిడేట్లు వచ్చారు. గెలుపోవటంలో ఇప్పుడు ఈరోజు 7లో 3 గెలిచాం. ఒక సీటు 2000 ఓట్లతో పోయింది, ఒక సీటు వచ్చి 5000 ఓట్లతో పోయింది, అతి తక్కువ మెజార్టీతో. వాటన్నిటిలో కూడా ఎంపీకి మెజార్టీ వచ్చింది. సో డెఫినెట్గా పార్టీ స్ట్రెంగ్త్, వీళ్ళందరి స్ట్రెంగ్త్ పైనే నేను ఏదో కొద్దిగా పర్సంటేజ్ అంటే నేను మొత్తం నా వల్లే వచ్చిందండి. కొద్దిగా నేను ఒక ఎంతమందికి డైరెక్ట్గా వ్యక్తిగతంగా మనం ఎవరైనా కానీ సో పార్టీ స్ట్రెంగ్త్తో గెలవాలి, కానీ వ్యక్తిగతంగా ఉండే పర్సంటేజ్ అనేది కొద్దిపాటిగానే ఉంటుంది. సో ఇది బెస్ట్ సీట్ కడప కానీ లేకపోతే రాజంపేట కానీ దే ఆర్ ద వైసీపీకి 2 అడ్డాలాగా మంచి సీట్స్ కాబట్టి సో డెఫినెట్గా గెలుస్తాం. నేను ఏ రోజు కూడా నామినేషన్ వేసిన రోజే ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతోనే నామినేషన్ వేసిన.